తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జంబో టీం వచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులను 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. పార్టీ అధికారంలో లేకపోతే జంబో టీంల ఏర్పాటు చేయడం చూశాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ పీసీసీకి జంబో టీం వేశారు. ఇది పార్టీ వర్గాలను, రాజకీయ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి. ఇలా పార్టీ పదవులు ఇచ్చారంటే రేపటి రోజున నామినేటెడ్ పోస్టులకు పోటీ లేకుండా జాగ్రత్త పడ్డారా అనే అనుమానాలున్నాయి. అయితే కీలకమైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లుంటారు, ఎవరికి ఇస్తారు అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు చాలా డిమాండ్ నెలకొంది. కాకపోతే మంత్రి పదవి రాలేదని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కినుకు వహించారు, రాజీనామా అస్త్రాలు ప్రయోగించారు. దీంతో జరిగిన పొరపాట్లను ఢిల్లీ స్థాయిలో దిద్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో నిర్వహిస్తున్న మంతనాలు ఇవేనని సమాచారం. అయితే హైకమాండ్ కు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్న నివేదిక ఏంటి, ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జంబో టీం వచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో 15 నెలల తర్వాత ప్రధానమైనటువంటి కొన్ని కదలికలు జరుగుతున్న చాలా కీలకమైనటువంటి కదలికలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో కొత్తగా అంటే ఈ మధ్య కాలంలోనే 5 కమిటీలను వేయడం జరిగింది. 5 కమిటీలు కూడా చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అంటే మంత్రివర్గంలో ఆశిస్తున్న వాళ్ళు కానీ, జనరల్ సెక్రటరీలు ఆశిస్తున్న వాళ్ళు కానీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ, మంత్రివర్గంలో అవకాశం రావాలని చూస్తున్న వాళ్ళు, కొంతమంది ఎవరైతే నిరాశావహులు ఉంటారో వాళ్ళందరినీ కూడా 5 కమిటీలు కొత్తగా ఈ మధ్య కాలంలోనే వేయడం జరిగింది. సో 5 కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఒకటి డిసిప్లినరీ కమిటీ, అడ్వైజరీ కమిటీతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు డిలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ. సో ఈ 5 కమిటీల్లో కూడా ప్రధానంగా చాలా మందిని మెన్షన్ చేయడం. సంవిధానంలో 16 మంది సభ్యుల్ని, డిలిమిటేషన్ లో 7 సభ్యులతో పాటు అడ్వైజరీ కమిటీలో 15 మంది సభ్యుల్ని, ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 22 మంది సభ్యులు ఉన్నారు. సో ఇట్లా అంటే ఈ కమిటీ యొక్క లక్ష్యాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ స్థాయిలో స్ట్రెంథన్ చేస్తూ, సో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్ లో యాక్టివ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సో వాటి తర్వాత ఇంకొక అడుగు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ లోనే ఉంది మంత్రివర్గ విస్తరణ. సో దాంట్లో భాగంగా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది ఏంటి ఇవన్నీ కూడా ఒక 6-7 నెలల నుంచి ఇవాళ రేపు అంటున్నారు. ఢిల్లీకి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40-45 సార్లు ప్రయాణం చేస్తున్నారు. ఈవెన్ ఇవాళ కూడా 2వ రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి భేటీలు నడుస్తున్నాయి. అటు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ నిన్న కేసీ వేణుగోపాల్ తో భేటీ తర్వాత జనరల్ సెక్రటరీల అనౌన్స్మెంట్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్, ఈ 2 కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్స్ ని అట్ ది సేమ్ టైం జనరల్ సెక్రటరీని కూడా నిన్న కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం కల్పించారు. అట్లాగే జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి దీంట్లో అవకాశం కల్పించారు. సో మొత్తంగా టీపీసీసీలో ఒక జంబో కార్యవర్గం తయారైంది. అయితే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంశం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ అంశం పైన ఇంకా కొంత మల్లగులాలు పడుతున్నారు. సో ఇక్కడ కొంతమంది అంటే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలుగా దీన్ని మనం చూడవచ్చు, ఎట్లాంటి అనుమానం ఏం లేదు. కొంతమంది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలో గెలిచిన వాళ్ళు కూడా, అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి చేంజ్ ఓవర్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత క్రమశిక్షణగా పార్టీ పోతోంది అన్నది ప్రధానంగా మీడియా ముందు చెప్పినటువంటి అంశం. సో ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఈవెన్ ఈ రోజు ఈ జంబో ప్యాక్ ఏదైతే ఉందో ఇందులో ఎక్కువగా మొన్న జరిగినటువంటి 5 కమిటీలు కానీ, ఈ రోజు జనరల్ సెక్రటరీ విషయంలో కానీ, అట్ సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్ విషయంలో కానీ ఆల్మోస్ట్ 68% జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోంది.
ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తోంది అన్నది సో ఈ కమిటీల నిర్ణయం వెనక మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కొన్ని అంశాలు ప్రధానంగా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రివర్గంలో ఎవరికి ఇట్లాంటి అవకాశం రాబోతోంది, మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి 3 మంత్రులకు ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించబోతున్నారు, అండ్ అంతకు ముందు ఉన్నటువంటి మంత్రుల్లో కూడా పోర్ట్ఫోలియో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నది కూడా ప్రధానంగా ఇక్కడ అంశం. సో దీంట్లో భాగంగా అటు విద్యాశాఖ కానీ అట్ సేమ్ టైం హోంశాఖ కానీ ఇంకా ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇంకా న్యాయశాఖ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. సో దీంట్లో భాగంగా ఖచ్చితంగా వీటిల్లో కూడా ఈ పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తూ ఎవరైతే మంత్రులు పనిచేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా పోర్ట్ఫోలియోలు చేంజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అన్నది ప్రధానంగా ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. అయితే మల్లికార్జున ఖర్గే తర్వాత ఈరోజు సాయంత్రానికి మోస్ట్ ప్రాబబ్లీ మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వడివడిగా అడుగులు కదులుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నిన్న వేణుగోపాల్ కలిసిన తర్వాత జంబో ప్యాక్ అనౌన్స్మెంట్ అయింది. మొన్నటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా 5 కమిటీల అనౌన్స్మెంట్ జరిగింది. సో ఈసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితుల్లో సో మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా మారేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో చర్చిద్దాం ఎట్లా ఉండబోతోంది ఏంటి అన్నది. మనతో పాటు విశ్లేషకులు శేషు గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అందుబాటులో. సో ముందుగా వెంకటస్వామి గారు నమస్తే అండి. వెంకటస్వామి గారు కంగ్రాచులేషన్స్. ముందుగా మీకు ఒక అవకాశం పార్టీలో రావడం జరిగింది. సో పార్టీ జనరల్ సెక్రటరీ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎట్లా ఉంది జంబో ప్యాక్ ని ఎట్లా చూస్తున్నారు? సో ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అండ్ దీంట్లో సామాజిక వర్గాల పరంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చాలా అంటే ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ లైన్ ఎట్లా చూస్తున్నారు? ధన్యవాదాలు. మీరు ఇప్పుడు కమిటీలో వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా అటు వైస్ ప్రెసిడెంట్స్ గాను ఇటు జనరల్ సెక్రటరీస్ గాను నియమితులను అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా వ్యక్తిగతంగా వారందరికీ కూడా ఆకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీ యాంకర్ గారు మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు జంబో ఓకే కానీ అధికారంలో ఉన్నప్పుడు జంబో ఎందుకు అనేటువంటిది ఒక మాట అన్నారు. వాస్తవంగా అధికారం ఉన్నప్పుడే ఎక్కువ మంది చేరుతారు కదా, ఎక్కువ మంది కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు అధికారం ఉన్నప్పుడే. ఇప్పుడు మా పార్టీ అధికారంకి వచ్చినాక చాలా మంది బయట నుంచి కూడా వచ్చి చేరినారు. సో కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది, దాని ప్రకారం పెద్దలు నిర్ణయించినారు. నేను యాక్చువల్లీ ఐ ఆస్క్డ్ ఫర్ ది నాట్ ఫర్ ది జనరల్ సెక్రటరీ, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే తీసుకుంటా అని చెప్పాను. మరి కారణాంతరాలు నాకు తెలియదు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాలే, వైస్ ప్రెసిడెంట్ రాలే, జనరల్ సెక్రటరీలో కూర్చోబెట్టినారు. ఏదైనా అదే అనిపించింది. బట్ ముందుగా ఒక శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక పేరు అయితే వచ్చింది, బట్ ఇది చాలా మంది మీలాగనే సాటిస్ఫైడ్ గా లేని వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. సో ఇది నామమాత్రంగా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో అవకాశం ఇచ్చింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది అదే కొత్త వాళ్లకు ఆ పార్టీలో అవకాశాలు రాని వాళ్ళకు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు, గతం నుంచి ఇస్తున్న వాళ్ళకు ఓకే, బట్ చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇట్లాంటి స్థానాల్లో కూర్చోబెట్టడం కొంత నిరాశ కలిగించేటువంటి అంశంగా చూడొచ్చా? అట్లా కాదు, అంటే యాక్చువల్లీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచి ఉన్నారో, తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నారో వీళ్ళందరినీ, ఇప్పుడు నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసిన వాడిని. సో మమ్మల్ని అందరినీ ఆర్గనైజేషన్ పార్టీలో ఉపయోగించుకోవడం తప్పలేదు, అసలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు, ఎలక్షన్ ఫేస్ చేసిన వాళ్ళు, ప్రజల యొక్క నాడి తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్ లో ఉండడం అవసరం, ఎమ్మెల్యేలు ఉండడం. నేనైతే మొన్న మేము ఒక ప్రపోజ్ చేసినాం, నేనే స్వయంగా చేసిన నటరాజన్ గారి ముందట, వారు దాన్ని పరిశీలనలో పెడుతున్నాం. ఏఐసిసి అన్నారు ఏంటంటే మా జిల్లా అధ్యక్షులుగా ఏ ఎమ్మెల్యేకి ఇవ్వద్దని చెప్పాను నేను. ఎందుకంటే ఎమ్మెల్యేల యొక్క పరిధిలో పనిచేయాల్సినటువంటి చాలా పనులు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ 2 అంశాలు సార్. ఒకటేమో వాళ్ళ పని ఒత్తిడి అయితే, రెండోదేమో ఒక నియోజకవర్గం, ఒక జిల్లాలో 3-4 ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యేకు డిసిసి ఇస్తే మిగతా ఎమ్మెల్యే దగ్గర ఈగో ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్పినంటే ఎమ్మెల్యేలను ఇస్తే
మీరు ఎలివేట్ చేసి యాజ్ అంటే ఈ వైస్ ప్రెసిడెంట్స్ గా ఇలా అకామిడేట్ చేయమని మనం అడిగినాం. నేను కూడా దాంట్లో ప్రపోజ్ చేసిన. సో ఆర్గనైజేషన్ లో ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీలను ఉపయోగించుకోవద్దని ఏం లేదు, నాతో సహా అందరిని ఉపయోగించుకోవచ్చు. బట్ వీళ్ళకు ఆల్టర్నేట్ గా ప్రభుత్వానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, అందరికన్నా ముందు కొట్లాడినటువంటి ముందు వరుసలో ఉన్న అలాంటివన్నీ ప్రభుత్వం వచ్చిన 1.5 years దాకా ఇప్పుడు ప్రభుత్వం యొక్క పదవులలో మమ్మల్ని కూర్చోబెట్టలే. కానీ మేము పార్టీ కొట్లాడుతున్న సమయంలో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా, అది పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని అది చైర్మన్ పదవులు ఇచ్చినారు. కానీ ఇది డెఫినెట్ గా మీడియాలో చర్చ అవుతుంది, పార్టీలో చర్చ అవుతుంది. పార్టీని పట్టుకొని వేస్తున్నటువంటి వాళ్లకు చాలా అంటే గుండెకోతగానే ఉంటది. సో దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. సరిదిద్దారనే సంపూర్ణ విశ్వాసము మీనాక్షి మేడం మీద ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే అవన్నీ అపాయింట్ కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఇప్పుడు ఈ పొజిషన్స్ ఇప్పుడు ఇచ్చిన పొజిషన్స్ కారణంగా రేపు గవర్నమెంట్ పొజిషన్స్ ఏవైతే నామినేటెడ్ ఉన్నావో వాటిని వీళ్ళు కన్సిడర్ చేయరేమో, లేకపోతే మొన్న ఇచ్చినటువంటి మీరు చదివిన కమిటీలలో ఉన్న వాళ్ళని ఇలా కన్సిడర్ చేయరేమో అనేటువంటి ఒక ఊహన, ఈ రాంగ్ కన్సెప్షన్. నాకున్నటువంటి ఐడియా ప్రకారం ఇది ఆర్గనైజేషనే. అలాగే గవర్నమెంట్ పదవులకు ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఎక్కడ లేదు, అట్లా ఉండదు కూడా, అవకాశమే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే మరి మంత్రులు అవుతారు కదా, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే మిగతా చైర్మన్స్ కూడా అవుతారు. సో అట్లాంటప్పుడు పార్టీ పదవుల్లో ఉన్నవాడు ప్రభుత్వ పదవుల్లో ఉండొద్దు అనేటువంటి నియమం ఎక్కడ లేదు, మా పార్టీలో లేదు, బయట కూడా లేదు. కాబట్టి ఇందులో లేదు, మీరు అన్నట్టు లేదు. బట్ ఆ పదవులకు ఇప్పటికే ఆశావాహులు ఎక్కువ అవుతున్నారు, వాటి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీలాంటి సీనియర్లను, జూనియర్లను, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక ఘాటిన కూర్చోబెడుతున్నటువంటి క్రమంలోనే ఇట్లాంటి అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ అసంతృప్తుల్ని ఎంతవరకు సాటిస్ఫై చేయగలుగుతారు? అసలు ఆ ప్రాసెస్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే 1.5 సంవత్సరం తర్వాత ఒక జంబూ ప్యాక్ తీసుకొచ్చారు, 1.5 సంవత్సరం తర్వాత 3 మంత్రుల్ని తీసుకొచ్చారు, 1.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు. సో ఈ అసంతృప్తి మీరు అన్నట్టు ప్రభుత్వ ఏవైతే శాఖలు ఉన్నాయో, చైర్మన్స్ ఉన్నాయో ప్రభుత్వ కోటాలో ఉన్నాయి. సో వాటికి అవకాశం కల్పించే పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ లిస్ట్ తర్వాత ఉంటది అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంటుంది సార్. ఎందుకంటే ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నోబడీ విల్ టేక్ ద చార్జ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇఫ్ ఇట్ ఈస్ అ కండిషన్, ఇఫ్ ఐఎమ్ కంటిన్యూడ్ యాజ్ ది జనరల్ సెక్రటరీ, యూ విల్ నాట్ కన్సిడర్ ఫర్ ది కార్పొరేషన్ చైర్మన్ అంటే నేను కూడా తీసుకోను సార్. నేను కూడా జనరల్ సెక్రటరీ యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సో ఒకవేళ మీరు ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ మీరు అంటే కోరుకుంటున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్ట్ లో నా పేరు ఉండాలని చెప్పేసి మీరు ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు. రేపొద్దున ఆ రెండు ఇవ్వకపోతే మీరు దీన్ని రిజెక్ట్ చేస్తారా, తిరస్కరిస్తారా? మాతో సహకరించిన శేషు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. నేను ఓపెన్ మైండెడ్ సార్. నాకేమో ఎవరికి అడుగులు మడుగులు వచ్చి నేను బాధ్యత బతుకులు బతికేటువంటి కేసు కాదు నాది. నేను కేసీఆర్ అయినా ఎదిరించినా, లేకపోతే చేసిన సైద్ధాంతిక భూమికి మీద వ్యవహారం నడిస్తే ఎవరం కూడా అబ్జెక్ట్ చేయం. కానీ సైద్ధాంతిక భూమికి దూరంగా మనం చెప్పిన మాటలకు విధంగా మీరు ఇప్పుడు చెప్తున్నారు, మాకు ఎగ్జాగరేషన్ ఇస్తున్నారు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నంటే ఐ అగ్రీ విత్ యూ టు దట్ ఎక్స్టెంట్. గతంలో పోలిస్తే ఇంకా కొన్ని పోస్టులు ఎక్కువ వచ్చినాయని ఒప్పుకుంటా. కానీ యాజ్ పర్ అవర్ ప్రామిస్, యాజ్ పర్ ద రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానానికి 100% అయితే రిఫ్లెక్ట్ అయింది కావటలే, ఇప్పుడు కూడా కావటంలే. ఇప్పుడున్నటువంటి కమిటీలో కూడా 100%. బట్ ఐ అగ్రీ విత్ యూ అండ్ అధిష్టానం కూడా చెప్పుకుంటే, లేకపోతే రాష్ట్ర నాయకత్వం చెప్పుకుంటే, రాష్ట్ర నాయకత్వం ప్రపోజ్ చేసినయే కేంద్ర నాయకత్వము 99% ఎస్ అంటారు సార్. ఇప్పుడు నాలాంటి నేను ఐ నాట్ అప్రోచ్, అంటే నాకు అప్రోచబిలిటీ ఉన్నది. నేను కేసీ గారి దగ్గర పోను, లేదా రాహుల్జీ దగ్గర పోను. కానీ నేను స్టేట్ పొజిషన్ కోసం నేను వాళ్ళని అప్రోచ్ అయ్యేటోళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. నాకు యాక్సెస్ ఉన్న నేనే కాలేదని అంటే ఇది ఇట్ విల్ బి డిసైడెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది స్టేట్ బాడీ ఓన్లీ. స్టేట్ లో ఉన్న పెద్దలు, సీఎం గారు, తర్వాత పిసిసి గారు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా వాళ్ళు వీళ్ళతో డిసైడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకు సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవగాహన ఉన్నది. కాబట్టి దానికి ఇప్పుడు మేడం వచ్చినా కూడా వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా. కాబట్టి నేను గ్రౌండ్ రిపోర్ట్ ను కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతున్నదని నేను అనుకోవటం లేదు.
ఫిర్బీ మేము పదవి లేకున్నా కొట్లాడినటువంటి కేసులు మాయి నాలాంటి వాళ్ళు పదవి లేకుండానే అంటే ఇక్కడ చాలా చర్చించాల్సినటువంటి అంశం కనిపిస్తోంది. అసంతృప్తులు కనిపిస్తున్నాయి. సో మీ వాటర్లో కూడా కేసీఆర్ ని ఎదిరించినాం, మాకు పదవులు ముఖ్యం కాదు, సో ఒక రెస్పెక్ట్ పార్టీ కోసం పనిచేసినటువంటి గౌరవం ముఖ్యం అన్నది మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. శేషు సార్, ఈ మాటల్ని ఎట్లా చూడొచ్చు? సో ఈ అనౌన్స్మెంట్ తర్వాత అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీలు మారొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతోంది? సో ఇప్పుడు వెంకటస్వామి గారి మాటలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. సో చర్చ ఆటోమేటికల్లీ ఆన్ ఆఫ్ ది టైం చేంజ్ అయిపోతుంది. సో ఈ సెక్రటరీలను నియమించడం కానీ, లేదు మా స్థాయి సెక్రటరీ స్థాయి కాదు, మేము స్టేట్ లెవెల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాల్సినటువంటి స్థాయిలు ఉన్నాయి. చాలా మంది మాజీ మంత్రులు కూడా దీంట్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నారు శేషు సార్ ఈ వర్షాన్ని? శ్రీకాంత్ నమస్కారం. మీరు వెంకటస్వామన్న గారికి శుభాకాంక్షలు చెప్పారు కానీ నేను చెప్పను, ఎందుకంటే అది అన్న స్థాయి పోస్ట్ కాదని నేను ముందు నుంచి భావిస్తున్నటువంటిది. సరే, అదే అభిప్రాయాన్ని అన్న కూడా వ్యక్తం చేశారు. బట్ ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల అధికారంలో లేకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఒత్తిడి పార్టీ పైన ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎవరైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల కంటే ప్రభుత్వ పదవులపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ 27 మంది ఉపాధ్యక్షులను ఇచ్చినా, 69 మంది ప్రధాన కార్యదర్శులు ఇచ్చినా పెద్దగా అసంతృప్తి ఏం కనపడట్లేదు. ఎప్పుడు అసంతృప్తి కనపడింది? మంత్రివర్గ విస్తరణ అప్పుడు ఆ సందర్భంలో అసంతృప్తి కనపడింది. కామన్ గా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల కంటే కూడా ప్రభుత్వ పదవుల్లోనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు అయితే మంత్రి మండలిలో అవకాశం కావాలి, లేకపోతే నామినేటెడ్ పదవులు కావాలనేది చాలా స్పష్టంగా, అది ఏ పార్టీ అయినా, గతంలో ఉన్న బీఆర్ఎస్ లో అదే కనపడింది, ప్రాంతీయ పార్టీలో, ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ లో కూడా అదే మనకి కనపడుతున్నటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీని 3 వర్గాలుగా వర్గీకరించారు. ఒకటి, మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళు. కానీ నాకు చూస్తుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగినట్టుగానే నాకు కనపడుతుంది. అది మంత్రివర్గంలో గానీ, నామినేటెడ్ పదవుల విషయంలో గానీ. ఇంకా లోతుగా వెళ్ళి చెప్పాలి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్లు ప్రకటించిన ఇద్దరికి ఎట్ ద టైం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి, ఒక ఆమెకి ఎంపీ పదవి ఇచ్చారు, ఒక ఆయనకైతే రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు, ఒక పెద్ద పదవిని కట్టబెట్టారు. కాబట్టి ఓవరాల్ గా మనకి కనపడుతున్నది ఈ 17 నెలల కాంగ్రెస్ పాలనలో, ఇటు మంత్రివర్గాన్ని చూసినా, అటు నామినేటెడ్ పదవులు చూసినా, కాంగ్రెస్ లో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. పార్టీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఎక్కువ న్యాయం జరుగుతుందనేది విత్ ఇన్ ద పార్టీలో వస్తున్నటువంటి అభిప్రాయాలే, బయట నుంచి చూస్తున్నా కలుగుతున్నటువంటి అభిప్రాయాలు మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో బాగా బదనాం అవుతుంది. ఎందుకు? ఇది ప్రొఫెసర్ వెంకటస్వామన్న ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాట, లేకపోతే చెప్పపోతుంది నేను. ఎందుకు బదనాం అవుతుందనంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన ఇండివిజువాలిటీని కోల్పోతున్నట్టుగా కనపడుతుంది. ఒక పార్టీ ఇన్ఛార్జి, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ ఇన్ఛార్జి, అధిష్టానం నుంచి వచ్చిన ఇన్ఛార్జి ఒక డిఫాక్టో సీఎం గా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు అయితే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, మేధావుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. దానికి కారణం ఏంటి అనంటే, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అభ్యంతరం లేదు, పాలనా వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవటాన్ని అభ్యంతరంగా చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ లాంటి ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి రాష్ట్రంలో, ఒక ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి రాష్ట్రంలో ఈ విధమైనటువంటిది డైజెస్టివ్ పాలిటిక్స్ కాదు, డైజెస్టివ్ చేసుకునేటటువంటి అంశం కాదు. ఇది ఒక అంశం. ఇంకొక అంశాన్ని నేను చాలా కీలకంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారికి పవర్ లేవు, మొత్తం పార్టీ నడిపిస్తుంది, ముఖ్యమంత్రి ఒక బొమ్మ లెక్క ఉన్నారు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే, మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత అసలు మంత్రివర్గమే ముఖ్యమంత్రి అభిష్టం మేరకు ఎవరిని తీసుకుంటే బాగుంటుందో వాళ్ళనే తీసుకోవాలి. కానీ ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ, అటు కేసీ వేణుగోపాల్ గాని, ఖర్గే గాని, పాపం గాంధీ కుటుంబం పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు, కానీ వీళ్ళ జోక్యం ఎక్కువైపోయింది, వీళ్ళే టిక్ పెడుతున్నారు. అరే, ఈవెన్ దో శాఖల కేటాయింపు కూడా కాంగ్రెస్ అధిష్టానమేనా? ముఖ్యమంత్రికి అభిప్రాయం ఉండదా? ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోరా అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పైన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో తెలంగాణలో విపరీతమైనటువంటి అసంతృప్తి మొదలైందనేటటువంటి విషయాన్ని వెంకటస్వామన్న కూడా గమనించాలి. ఎందుకనంటే,
ఇది మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, ఇది జాతీయ పార్టీ సూచనల మేరకే నడవాలా. కాకపోతే మీరు బాగా విచ్చలవిడితనం అయిపోయింది, బాగా ఓపెన్ అప్ అయిపోయారు. అసలు ప్రభుత్వానికి పార్టీకి తేడా లేకుండా నడిపేస్తున్నారు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి పాలనలో కూడా పార్టీ జోక్యం ఎక్కువైపోయింది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా పార్టీలో కూడా ఆర్డర్స్ ఎక్కడ పాత కాంగ్రెస్ చూస్తున్నట్టే ఉంది. కాంగ్రెస్ పార్టీ మారినట్టుగానో లేకపోతే కొత్త రాజకీయాలకు ఒక అన్వయించుకొని పార్టీ నడుపుతున్నట్టుగా. పాత కాంగ్రెస్ ను చూసుకుంటే నిర్ణయాలు అనేది వైఎస్ఆర్ కాలంలో ముఖ్యమంత్రి త్రూ అధిష్టానానికి పోతే సో అక్కడ ఒక డెసిషన్స్ ఫైనల్ అయ్యేది. బట్ ఇక్కడ అట్లా పోవడం లేదు. ఇక్కడ నుంచి పార్టీ తరపు నుంచి ఐసీసీ ఇన్ఛార్జ్ నుంచి అధిష్టానాన్ని పోతే అక్కడ నుంచి రిజల్ట్స్ వస్తే మధ్యవర్తిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి వర్షను ఎట్లా చూడాలి అంటే ముఖ్యమంత్రి పైన నమ్మకం లేదా, లేదంటే ముఖ్యమంత్రి పక్క పార్టీ నుంచి వచ్చారన్నట, లేదంటే మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లే కదా, ఈవెన్ జానారెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, వీళ్ళంతా కూడా పార్టీని కట్టుబడినారు. సో ఎవరి సలహాలు ఫాలో అవుతున్నారు, ఏం చర్చలు నడుస్తున్నాయి? కరెక్ట్ శ్రీకాంత్, మీకు ఒక ఎవిడెన్స్ మీ ముందుకు పెడతాను. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా నడిచింది అనేటటువంటి ఉదాహరణకు ఒకటి చెప్తాను. 2009లో కాంగ్రెస్ పార్టీ 292 మంది శాసనసభ అభ్యర్థుల్ని నిర్ణయించేటప్పుడు మొత్తం లిస్టు రాజశేఖర రెడ్డి గారు రాసుకొని అధిష్టానం ముందు పెట్టి ఈ లిస్టుని ఒకే దఫాలో సెలెక్ట్ చేయండి, పార్టీ గెలిచినా ఓడిపోయినా నాదే బాధ్యత అని కాంగ్రెస్ 139 సంవత్సరాల చరిత్రలో ఒకే ఒక్క లిస్టు 292 మందికి అధిష్టానం దగ్గర సిడబ్ల్యూసికి వెళ్లకుండా టిక్ పెట్టుకొని వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ సీఎం ని ఈ రాష్ట్రం చూసింది ఒకనాడు, కాంగ్రెస్ పార్టీ చూసింది. బట్ ఇవాళ అరే పిసిసి కార్యవర్గము అధిష్టానమే చెప్పాలా, మంత్రివర్గము అధిష్టానమే చెప్పాలా, శాఖలు అధిష్టానమే చెప్పాలా, కింది స్థాయి నామినేటెడ్ పోస్టులు అధిష్టానమే చెప్పాలా. మీకు మొత్తం తెలంగాణ ఫ్రేమ్ లో రేవంత్ రెడ్డి అనేది ముఖ్యమంత్రిగా మాత్రమే కనపడుతున్నారు తప్ప దెన్ ఎవ్రీ డెసిషన్ దట్ హాస్ టు టేకెన్ బై ది ఢిల్లీ. ఇది గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శని వీళ్ళు బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది. మాకు అధిష్టానం గల్లీలో ఉంది, మీకు అధిష్టానం ఢిల్లీలో ఉంది, మీరు ఢిల్లీ చెప్పినట్టే వింటారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ బీఆర్ఎస్ పార్టీ చేసేది. ఆ విమర్శని వీళ్ళు బలోపేతం చేస్తున్నట్టుగా బలం చేకూరుస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. మరి ఈ స్థాయిలో ఉండకూడదండి. ఎందుకంటే నాలాంటి ఒక పొలిటికల్ ఎనలిస్ట్ కే ఇది డైజెస్టివ్ అనిపించట్లేదు. అసలు కనీసం శాఖలు ముగ్గురు మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకొని సాయంత్రం వరకు శాఖలు కేటాయించేటటువంటి ఒక సంప్రదాయం ఉంటే ఈ రోజు వరకు కూడా శాఖలు కేటాయించకపోగా ఢిల్లీకి ముఖ్యమంత్రి ఈ పని మీద పోయి కేసీ వేణుగోపాల్ తోటి, ఖర్గే తోటి, మిగతా పార్టీ పెద్దలతోటి సంప్రదింపులు, అంటే శాఖలు కూడా వాళ్ళే కేటాయిస్తారండి. అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఢిల్లీ నుండి పాలన చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వస్తే ఏం చెప్తారు సమాధానం? మీరు ఢిల్లీ బోటాన్ని తప్పు పట్టట్లేదు, 45 సార్లు ఢిల్లీ బోటాన్ని తప్పు పట్టట్లేదు. ఢిల్లీ వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడాలి, ఇవంతా సీక్రెట్ గా జరగాలి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తేవాలి, అది ఓపెన్ గా జరగాలి. బట్ ఇక్కడ మొత్తం ఏంటంటే రాజకీయాల్లో ఒక విచ్చలవిడితనం మనకి కనపడుతుంది. అది దీనికి పరాకాష్ఠగా వచ్చినట్టు కనపడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పార్టీ ప్రభుత్వంలో విపరీతంగా జోక్యం చేసుకోవటాన్ని కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఇందాక చెప్పినట్టే ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి డైజెస్టివ్ కనపడట్లేదు, డైజెస్టివ్ అనిపించట్లేదు. మరి తెలంగాణలో ఈ స్థాయికి వెళ్తుందా, భవిష్యత్తులో ఇంకే స్థాయికి వెళ్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు కూడా కలగక ముందే కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టుకుంటే బాగుంటుంది. సహజంగా ఎప్పుడైనా పిసిసి కార్యవర్గం వేసినా లేకపోతే మంత్రివర్గం వేసినా నామినేటెడ్ పదవులు వేసినా ఏ పార్టీలోనైనా అసమ్మతి ఉంటుంది, బుజ్జగింపులు ఉంటాయి, అలకలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటి అనంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనైనా నేటివ్ ఆఫ్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి పనిచేసి కాంగ్రెస్ నే ఊపిరిగా భావిస్తున్నటువంటి వాళ్ళకి బాగా ప్రాధాన్యత దక్కుతుందని ఆశించారు. కానీ అది పేపర్లకు ప్రకటన లేకపోతే పార్టీకి ఇండికేషన్స్ ఇవ్వటం వరకే పరిమితమైంది తప్ప చేతల్లో చూపించట్లేదు. మాటల్లోనే చెప్తున్నారు తప్ప చేతల్లో చూపించట్లేదు అనేటటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది. పిసిసి కార్యవర్గాన్ని చూసినా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్లను వేయలేదు. పార్టీ అధికారంలో లేనప్పుడు 5 మంది వర్కింగ్ ప్రెసిడెంట్లను వేశారు. బట్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లను వేయలేదు అనేటటువంటి ఒక అసంతృప్తి పార్టీలో కనపడుతుంది. తరువాత మంత్రివర్గంలో కూడా
కొద్దిగా అసంతృప్తి అది అగ్రవర్ణాల నుంచి వచ్చింది. Yes. రెండోది వీళ్ళు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఒక భ్రాంతి. ఎందుకు భ్రాంతి అంటున్నానంటే వెంకటరామన్న గారికి తెలవాలి కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే మొత్తం మంత్రివర్గంలో 15 మంది ఉంటే అగ్రవర్ణాలు 7, సామాజిక వర్గాలలో 8 మంది, ఆల్మోస్ట్ ఈక్వలే కదా. మీరు సామాజిక న్యాయం అని ఎవరికి చెప్తారు? కింది స్థాయి మీ కార్యకర్తలకో లేకపోతే మీ పార్టీ వాళ్ళకో చెప్పుకోండి, నమ్ముతారు తప్ప మాలాంటి సామాజిక ఉద్యమకారులను మేము వి నెవర్ యాక్సెప్ట్ దట్ వన్. ఎందుకు అంటే మంత్రివర్గంలో 15 మంది ఉంటే అగ్రవర్ణాలు 7 ఉంటారు, సామాజిక వర్గాలు 8 మంది ఉంటారు. అగ్రవర్ణాల శాతం 17%, సామాజిక వర్గాల శాతం 86%. 86% ఉన్న వాళ్ళకి 8 మంత్రి పదవులు, 17% ఉన్నటువంటి వాళ్ళకి 7 మంత్రి పదవులు. మరి ఇదేం సామాజిక న్యాయమో నాకైతే బొత్తిగా 2 రోజుల మంచి అర్థం కావట్లేదు. దానికి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కొత్త డెఫినేషన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డెఫినేషన్ ఇస్తే వినటానికి సిద్ధంగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ శేషి సార్. సో కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్స్ ని, ఆ తర్వాత జనరల్ సెక్రటరీల యొక్క భారీ జంబో ప్యాక్ ని విడుదల చేసిన తర్వాత అసంతృప్తుల పర్వం కొనసాగుతుంది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను, అట్ సేమ్ టైం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాల్సినటువంటి వ్యక్తులను, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను, సీనియర్ నాయకుల్ని జనరల్ సెక్రటరీ లాగా చేసి నామమాత్రంగా తూతుమాత్రంగా కొన్ని పదవులు కట్టబెడుతున్నారు. సో ఇది కేవలం దిద్దుబాటు చర్యలు, అంటే ఒక సాటిస్ఫాక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. 2 రకాల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది సాటిస్ఫైడ్ గా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా అవకాశం వచ్చిన వాళ్ళు, బట్ అవకాశాన్ని ఆ స్థాయిని దాటి ఆ వేరే పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నామినేటెడ్ పదవులు రావాల్సిన వాళ్ళు ఈరోజు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంత అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. మరోవర్ మంత్రుల శాఖల పైన కూడా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి అన్నది ముఖ్యమంత్రి నిర్ణయం కాదా, ఇది కూడా హస్తి నిర్ణయమేనా? సో అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇక అన్ని ఢిల్లీ నుంచే నడుస్తున్నాయా, సో గల్లీలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవి లేవా, అందుకేనా ఈ తాత్సారం అంతా నడుస్తోంది అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. సో ఇట్లా పార్టీ లైన్ ఒకటి, ప్రభుత్వం లైన్ ఒకటి, 2 ఈక్వల్ గా నడాల్సినటువంటి టైంలో పార్టీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందా ప్రభుత్వంలో అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. లెట్స్ సీ, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.